మోడీ అమరావతి యొక్క పర్యటన సక్సెస్ అని టీడీపీ, జనసేన, వైసీపీ ఏమో ఫ్లాప్ అని అంటుంది. మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. సూపర్ సక్సెస్ లేదా అటర్ ఫ్లాప్ ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. కుదిరితే కారణం కూడా చెప్పండి. ఎందుకంటే ఈ వీడియోని జగన్ సన్నిహితుల వద్దకి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ సన్నిహితులకు పంపిస్తా. కాబట్టి కంపల్సరీ జనం ఏమనుకున్నారో వాళ్ళకి తెలియాలి. సో కంపల్సరీ కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనుల్ని ప్రధాని మోడీ రీసెంట్గా శంకుస్థాపన చేశారు. రాజధాని సహా 58,000 కోట్ల ప్రాజెక్టులకి ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదిక మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అలాగే తన గురించి ప్రత్యేకంగా నరేంద్ర మోడీ ప్రస్తావించినప్పుడు చంద్రబాబు మురిసిపోయారు. సభా వేదిక మీద మోడీతో నవ్వుతూ చాలా ఉత్సాహంగా గడపడం ఆకట్టుకుంది. అయితే ఇదే వేదిక మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకో కాస్త ముభావంగా కనిపించడం గమనార్హం. సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించే సమయంలో కూడా పవన్లో చురుకుదనం కనిపించలేదు. పవన్ ప్రసంగం పూర్తయిన తర్వాత మోడీ దగ్గరికి పిలిపించుకున్నారు. పవన్ని మోడీ, చంద్రబాబు నవ్వుతూ ఏదో అనడం, ఉత్సాహపరచడం కనిపించింది. ఇది ఒక్క సందర్భంలో మాత్రమే పవన్ నవ్వుతూ కనిపించారు. 1,000 కోట్ల అభివృద్ధి పనులకి, శంకుస్థాపనలకి, అలాగే ప్రారంభోత్సవాలకి పండగ వాతావరణం నిర్వహిస్తున్నటువంటి సమయంలో పవన్లో మాత్రం ఎందుకు ముభావం ఉందని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. బహుశా ఆయన్ని అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది. ప్రసంగ సమయంలో కూడా తరచూ దగ్గుతూ మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు. మోడీ వేదిక మీద వచ్చిన వెంటనే చంద్రబాబు మాత్రమే సత్కరించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ భారీ చిత్రపటాన్ని బహుకరించారు. ఏదేమైనా ప్రధాని పర్యటనలో చంద్రబాబు జోష్ నింపగా పవన్లో మాత్రం ఏదో వెలితి కనిపించిందనేటువంటి మాట కనిపించింది. ఏపీ రాజధాని అమరావతిలో పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడానికి వచ్చారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్తో మోడీ సరదాగా గడిపారు. సభా వేదిక కింద ఏపీ ప్రముఖులను మోడీ కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ చేతిని గట్టిగా అదిమి పట్టుకుని, అలాగే మెడ మీద చేయి వేసి మరింత ఆత్మీయంగా దగ్గర తీసుకోవడం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా లోకేష్ నవ్వుతూ మెలికలు తిరిగారు. తన కుమారుడితో మోడీ అభిమానంతో మెలగడం చూస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మురిసిపోయారు. లోకేష్ని మోడీ ఆట పట్టిస్తూ కుశల ప్రశ్నలు వేసినట్టు సమాచారం. అమరావతికి మోడీని ఆహ్వానించడం వెనక చంద్రబాబు ప్రధాన ఉద్దేశం తన కుమారుని జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పెద్దలకు దగ్గర చేయడమే. తాను అనుకున్నట్టు జరగడంతో చంద్రబాబు మొహంలో సంతోషం కనిపించింది. సభా వేదిక మీద లోకేష్ ప్రసంగిస్తూ మోడీని ఆకాశమే హద్దుగా ప్రశంసలతో ముంచెత్తారు. భారత్ శక్తి నమో అంటూ మోడీని కీర్తించారు. అమరావతికి శంకుస్థాపన చేసింది మన ప్రధాని మోడీనేనని అన్నారు. ఆయన శంకుస్థాపన చేసిన దాన్ని ఆపే దమ్ము ఎవరికీ లేదన్నారు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉందని, ఆ మిసైల్ పేరు నరేంద్ర మోడీ అని పొగడ్తల వర్షం కురిపించారు. సింహం ముందు ఆటలు ఆడకూడదని లోకేష్ అన్నారు. మన సింహం నమ్ము కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ మిస్సింగ్ అవ్వడం ఖాయమన్నారు. పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు సెలవు పెట్టి వెళ్ళిపోతున్నారని, కొంతమంది రాజీనామా చేస్తున్నారని, దట్ ఈస్ నరేంద్ర మోడీ అని ప్రశంసించారు. అయితే నరేంద్ర మోడీ అమరావతి యొక్క పర్యటన పూర్తి చేసుకుని వెనక్కి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అప్పుల విషయంలో కేంద్రం ఒక రకమైనటువంటి షాక్ ఇచ్చే అవకాశం ఉందంటూ సాక్షిలో కొన్ని ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజం ఏంటనేది చూడాలి.